తీసుకెళ్తాం 4 రోజుల పాటు. ఇక పోతే నా సోదరులారా, నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. ఓకే, షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తారీఖు నాడు కమిషన్ నివేదిక తీసుకున్నది కదా. 3వ తారీఖు నాడు కమిషన్ నివేదిక మీద క్యాబినెట్ తీర్మానం చేసింది కదా సబ్ కమిటీ. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో చర్చ జరిగింది కదా. మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. నిన్న శాసనసభలో చట్టం తీసుకొచ్చే సమయంలో కమిషన్ నివేదికనే మేము 3వ తారీఖు నాడు ఆమోదించినాము అన్నారు. దయచేసి పాయింట్ గమనిస్తారని ఆశిస్తున్నాను నేను. నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దామోదర్ నరసింహ ఏం ప్రకటన చేసిండు? కమిషన్ నివేదికనే మేము అమలు చేస్తున్నాము అని అన్నారు. కమిషన్ నివేదికను ఆమోదించింది ఎప్పుడు? అదే చెప్పిండు, ఫిబ్రవరి 3, 4వ తారీఖు నాడు ఆమోదించిండు. ఆమోదించిన దాని ప్రకారమే చట్టాన్ని రూపొందించారు. మరి ఫిబ్రవరి 3, 4వ తారీఖు నాడు కమిషన్ నివేదికని ఆమోదిస్తే మరి రెండోసారి కమిషన్ గడువు ఎందుకు పెంచిండ్రు? మొదటి కమిషన్ నివేదికని ఆమోదించినామని చెప్తున్నారు కదా. ఫిబ్రవరి 3, 4వ తారీఖు నాడు ఇచ్చిన కమిషన్ నివేదికని ఆమోదించమని చెప్తున్నారు కదా. మరి ఫిబ్రవరి 19వ తారీఖు నాడు మార్చి 10 వరకు మళ్ళీ కమిషన్ గడువు ఎందుకు పొడిగించారు? రెండోసారి కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? రెండోసారి కమిషన్ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ ఏ నివేదిక ఇచ్చింది? ఆ నివేదికను ఏం అధ్యయనం చేసిండ్రు? ప్రజలకు ఎందుకు తెలియజెప్పట్లేదు? మీరు మొదలిచ్చిన కమిషన్ నివేదికనే క్యాబినెట్ ఆమోదించిందే ఇవాళ చట్టం తీసుకొస్తే అసలు రెండోసారి కమిషన్ గడువు ఎందుకు పొడిగించిండ్రు? ఆ కమిషన్ ముందు మేము ఇచ్చిన వినతి పత్రాలకు విజ్ఞప్తులకు కమిషన్ ఏం సూచన చేసింది? ఆ సూచన మీద క్యాబినెట్ మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నదని చెప్పాల్సింది ప్రభుత్వమే కదా. ఇంతవరకు చెప్పలేదు కదా. అంటే మీరు మభ్యపెట్టడం కోసమే రెండోసారి కమిషన్ గడువు పొడిగించారు. కానీ మీరు కమిషన్ ముందొచ్చిన వినతి పత్రాలు ఏంది, విజ్ఞప్తులు ఏందనే విషయం కమిషన్ పరిశీలించడానికి మీరు అవకాశం ఇవ్వలేదని, మీరు కూడా పరిశీలించడానికి సిద్ధంగా లేరనే విషయం మీరు ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ దామోదర్ నరసింహ ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళి ఇప్పుడు కమిషన్ రెండోసారి మళ్ళీ నివేదిక లేదన్న మళ్ళీ సరిచేయమంటే మనం శాసనసభ కమిటీ, మంత్రివర్గ ఉపసంఘం, క్యాబినెట్ తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం ఆ తప్పును ఒప్పుకోవద్దు. కాబట్టి అంతకుముందుదే మనం ఆమోదిద్దామని చెప్పి రెండోసారి ఇచ్చిన కమిషన్ నివేదికను తుంగలో దొక్కేశారు. అంటే ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు. లేకపోతే రెండోసారి కమిషన్ ముందు ఏ అభిప్రాయాలు వచ్చినాయో, కమిషన్ రెండోసారి ఏ నివేదిక సమర్పించిందో బయట పెట్టాలి కదా. బయట పెట్టలేదు, ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు వీళ్ళు. బయట పెట్టలేదు, ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు మీ అన్నగా, మీ సోదరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను. అవును, కమిషన్ నివేదిక బయటకు వచ్చిన కాడ నుంచి అందులో లోపాలు ఉన్నాయనే మాట మేము మొదటి నుంచి వస్తున్నామా లేదా? ఇప్పుడు కాదు కదా మేము చెప్పుకుంటూ వస్తున్నది. కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి, ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు జరిగినాయి అని చెప్పుకుంటూ వచ్చినామా లేదా? అది ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చామా లేదా? రేవంత్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చామా లేదా? ఇచ్చింది 11వ తారీఖు నాడు. అదే రోజు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి చెప్పినామా లేదా? చెప్పాము. ఆ తర్వాత కమిషన్ మళ్ళీ పునరుద్ధరించబడ్డదా లేదా? పునరుద్ధరించబడ్డది. ఇప్పుడు మరి కమిషన్ పునరుద్ధరించబడ్డ సమయంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, అసలు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో రెండో కమిషన్ నివేదికను మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు?
రెండో కమిషన్ నివేదికను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఎందుకు గడువు పొడిగించిండ్రు? మళ్ళీ మా అభిప్రాయాలు చెప్పుకోమని చెప్పి ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు? షమీ అఖ్తర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రంలో ఎక్కడెక్కడ లోపాలు జరిగినో చెప్పడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా 3 గ్రూపులు ఉంటే 3 గ్రూపులు అసంతృప్తులు ఉన్నాయనే విషయం, 3 గ్రూపులు మీరు కేటాయిస్తే ఆ 3 గ్రూపుల్లో అన్యాయం జరిగిన వర్గాలు ఉన్నాయనే విషయం గుర్తు చేశాం. ఆ గుర్తు చేసింది ఎంత కరెక్టో మేము మరొకసారి గుర్తు చేస్తున్నా. నంబర్ 1, మొదటి గ్రూప్లో అత్యంత వెనుకబడ్డ వాళ్ళని చెప్పి మీరే చెప్తూ అంతకుముందు అత్యంత డెవలప్ అయిన కులాల నుంచి ఎందుకు తీసుకొచ్చి అన్న కలిపారు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. మేము ఉత్పన్నం చేశాం. రెండోది, రెండో గ్రూప్లో అంతకుముందు మొదటి గ్రూప్ కేటాయించిన జనాభా అత్యంత డెవలప్ అయిన మూడో గ్రూప్ కేటాయించిన జనాభాలో మధ్యస్థంగా ఉండబడే మాదిగలకు కేటాయించిన జనాభా అభివృద్ధి చెందిన జనాభా కంటే ఎక్కువ ఎందుకు తీసుకుంటారని చెప్పి మాదిగలుగా మేము ప్రశ్నించాం. మూడోది, 1,11,000 బుడగ జంగాలను 1% ఇచ్చి గ్రూపుకు చేసినప్పుడు 1,33,000 ఉన్న మా నేతకాని వాళ్ళకు ఎందుకు ప్రత్యేక గ్రూప్ కేటాయించలేదని చెప్పి మూడో గ్రూప్లో సమస్య లేవని వచ్చింది. మా పర్సెంటేజ్ తగ్గించే ప్రయత్నం చేసిందని మేము చెప్పాము. కూర్పులో శాస్త్రీయత లేదు, పర్సెంటేజ్ కేటాయించడంలో శాస్త్రీయత లేదని చెప్పి మేము ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. మేము చెప్పింది ఎంత వాస్తవమో అదే అంశాన్ని బీజేపీ నాయకత్వం నిన్న శాసనసభలో ఈ లోపాలు ఉన్నాయి, మీరు సరిచేస్తారా లేదా అని అడిగినరా లేదా? సిపిఐ పార్టీ కూనంనేని సాంబశివరావు గారు శాసనసభలో మాట్లాడుతూ కూర్పు న్యాయబద్ధంగా లేదు అని చెప్పి మాట్లాడిందా లేదా? అత్యంత వెనుకబడ్డ రెల్లి కులాన్ని డెవలప్ అయిన మాలలో ఎట్లా కలిపిండ్రు, దాన్ని మొదటి గ్రూప్లో కలపాలని చెప్పి ఆయన మాట్లాడిందా లేదా? అదే సమయంలో శాసనమండలిలో మాట్లాడిందా లేదా? అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో కమిషన్ నివేదికలో ఏ కులాన్ని ఎక్కడ చేర్చాలనే కూర్పులో శాస్త్రీయత లోపించిందని చెప్పి శాసనసభ్యులు మాట్లాడినరా లేదా? మాదిగలకు రావాల్సిన పర్సెంటేజ్ కంటే అరకొర కొంత తగ్గింది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినరా లేదా? మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నదే నిన్న శాసనసభలో చర్చగా మొదలైంది. సూత్రరీత్యా వర్గీకరణకు సమర్థించిండ్రు, చట్టానికి సహకరించిండ్రు. కానీ ఈ చట్టానికి ముందు కొన్ని లోపాలు ఉన్నాయి, సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి సూచన చేసిండ్రా లేదా? మేము బయట చేసిందే లోపల బీఆర్ఎస్ చేసింది, లోపల బీజేపీ చేసింది, లోపల సిపిఐ చేసింది, లోపల కాంగ్రెస్లో ఉండబడే చివరికి కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలు కూడా కూర్పులో అందరికీ న్యాయం జరగలేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చింది. దీన్ని బట్టి మరి ఎవరిని సంతృప్తిపరచడానికి కూర్పు సరిగా చేయలేకుండా పోయినరు, ఎవరికి దోషి పెట్టడానికి మాదిగల వాట తగ్గించిండ్రు, ఎవరికి దోషి పెట్టడానికి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేశాండ్రు, ఎవరికి దోషి పెట్టడానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలతో పాటు ఇవన్నీ వెంటనే ప్రకటించిండ్రు. ఇందులో స్పష్టంగా కుట్ర దాగి ఉన్నది. ఉత్త చెప్ప మాకు ఇచ్చిండ్రు, చట్టం అనే ఉత్త చెప్ప, కానీ ఉద్యోగాలన్నీ వాళ్ళకి దోషిపెట్టిండ్రు. దోషిపెట్టడానికి కావాల్సిన కుట్రలో రేవంత్ రెడ్డి గారు ప్రధాన భాగస్వామి అయితే జాతి పేరు చెప్పుకొని పదవులు పొందిన, జాతిని అడ్డం పెట్టుకొని పదవులు పొందిన దామోదర్ రాజశేఖర్ గారు కూడా ఈ కుట్రలో భాగస్వామి. ఈ విషయాన్ని మా ప్రజల్లోకి తీసుకెళ్లడం మా బాధ్యత. నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణ వచ్చిందని మేము అనుకోం. నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణ వచ్చింది అనుకోం. రేవంత్ రెడ్డి గారు నిన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో రాకముందు. టీడీపీలో అంటే గౌరవ చంద్రబాబు